ఇవి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారెంటీలు. వీటిని ప్రతి గడప గడపకు తీసుకువెళ్ళే బాధ్యత మనందరి మీద ఉంది. గ్యారెంటీలు ఎంత గొప్పగా ఉన్నా అవి గడప గడపకు తీసుకువెళ్ళకపోతే లాభం లేదు. ఇందాక అంకుల్ గారు చెప్పినట్టు ఉచిత విద్యుత్ గురించి ఆ రోజు జాప్యం జరగడం వల్ల అవి ఎలక్షన్ల ఫలితాలలో చూపించాయి. అలా కాకుండా ఈ గ్యారెంటీలను ప్రతి గడపకు తీసుకువెళ్తామని ప్రతి ఒక్కరూ మీ మనస్సాక్షి మీద ఒట్టేసుకోండి. ప్రతి ఒక్కరు ఇవన్నీ గ్యారెంటీలన్నీ ప్రజలలోకి తీసుకువెళ్తే కాంగ్రెస్ పార్టీకి మేము ఓటు వేయము అని స్పృహ ఉన్న ఏ ఒక్కడూ చెప్పడు. చెప్పా ఇప్పుడు మన గ్యారెంటీలన్నీ ఒక పోస్టర్ రూపంలో మేము ఆవిష్కరిస్తున్నాం. కానీ ఇవే గ్యారెంటీలు ఒక చిన్న స్టిక్కర్ రూపంలో, ఒక 9x9 సైజు స్టిక్కర్ రూపంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి గడప ప్రతి క్యాండిడేట్ స్టిక్కర్ రూపంలో రాబోతున్నాయి. ఈ గ్యారెంటీలు స్టిక్కర్ రూపంలో రాబోతున్నాయమ్మా. స్టిక్కర్ రూపంలో ఎందుకు రాబోతున్నాయంటే ప్రతి ఇంటికి ఒక డోర్ ఉంటుంది. ఆ డోరుకు అతికించే వీలుగా మన పార్టీ స్టిక్కర్ రూపంలో ప్రతి గడప గడపకు ప్రతి గడప ప్రతి డోరు మీద, మెయిన్ డోర్ మీద మన స్టిక్కర్ ఉండాలి. ప్రతి కార్యకర్త ఎంత పని చేశాడో ఏ వార్డులో అయినా ఏ గల్లీలో అయినా చూస్తే అర్థమైపోవాలి. ఒక స్టిక్కర్ రూపంలో ఈ మేనిఫెస్టో ఒక చిన్న స్టిక్కర్ రూపంలో మీ నియోజకవర్గాలకు రాబోతుంది. ప్రతి ఇంటికి ప్రతి గడపకి తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నూట 75 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు ఎంతమందికి వస్తాయి? 200 మందికే వస్తాయి.